అందరూ బాగున్నారా? ఇవాళ సండే కదండి, అందుకని వాళ్ళ స్పెషల్ అండి. ఈరోజు ఇంకా బెల్లం గారెలు ఇంకా చికెన్ గారెలు అయితే చేస్తున్నాను. గ్రైండ్ వేద్దామని చూస్తున్నాను. మా చిన్నోడైతే అలా చేసేస్తున్నాడు, వేయనివ్వట్లేదు. వచ్చేస్తున్నాడు ఊరే గ్రైండ్ రా చేయాలి వెళ్ళరా, దాంట్లో చెయ్యడతానంటే నేను టీవీ పడిపోద్ది. ఓకే మొన్న మా చిన్న నీళ్ళు పట్టాడు, నా వీడియో పెడతాను మీకు చూడండి. అదే ఆగరా, ఇన్ని అసలు కాయలు మీతో ఉంటే పని అవ్వదు అసలు. డాడీ పిలుస్తున్నాడు వెళ్ళు, డాడీ పిలుస్తున్నాడు వెళ్ళు. పిల్లే గైండ్ ఉంచారు. రాకిటే వచ్చావనుకో. మావాడికి గ్రైండర్ అంటే చాలా ఇష్టం. గ్రైండ్తోనే ఆడతాడు, ఇట్లతోనే ఆడు. గ్రైండర్ మిక్సీ రెండిట్లో బాగా ఆడతాడు. ఇది ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం మేము అయితే. పప్పు బాగా నలిగిపోయింది. అయితే వచ్చి సాల్ట్ వేసుకుందాం. నిన్న రాత్రి బాగా గట్టి వర్షం పడింది. అన్నీ మా ఇల్లు అయితే చాలా వరకు చెట్లు అయితే పడిపోయినాయి. కరెంట్ కూడా తీస్తాడు నైట్ అంతా. ఈద్లో ఒక ఆడైతే చనిపోయారు అనమాట. అంటే ఎక్కడో పీడులు పడి చెట్లు పడిపోవడం గట్టి జరిగాయి. మార్నింగ్ ఎండాడే తీసుకెళ్ళిపోయారు. ఎండాకాలం ఏమో వానలు పడుతున్నాయి, వానాకాలం ఏమో ఎండ పడుతుంది. చిన్నడు పుట్టింది వర్షాకాలంలో, కానీ మంచి ఎండ ఉంది మొత్తం. తొలి శుక్రవారం కానీ వాన పడాల్సింది పోయి దుమ్ము. మంచి వాన ఒక ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్ ఏదో యోధుడు వచ్చాడు డైలాగ్ వేయాలి అక్కడ. వీడొచ్చాడు అలాగే ధీరా 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 మంచి టైంలో పుట్టాడు. మైసూర్ పుట్టినరోజు పుట్టాడు. మైసూర్ ఫ్యాన్. మైసూర్లో తెల్లగా ఉంటాడు మూడు, బాగుంటాడు. చల్లగా అయిపోతాడు. అయ్యగారు సరిగ్గా పాలు తాక బక్క పీస్ అయిపోయాడు. పాలు తాగాడు ఎంతసేపు ఆట చెప్తా ఉన్నాం కదా, అది రేపు నుంచి స్టార్ట్ చేయాలి. రేపు నుంచి స్టార్ట్ చేస్తా. అంటే డే 2 కిందలాగా డైలీ ఒక ప్రోటీన్ అందేలాగా ఒక ఫస్ట్ అయితే బాదంతో వీడియోస్ పెడదాం అనుకున్నాము. అందుకని ఇంకా బేబీ టిప్స్ అయితే ఇంకా చెప్పట్లేదు. ముందు చెప్తాము. హెల్త్ టిప్ కూడా చెప్పాలి. నాకు ఎండాకాలం అసలు ట్యాన్ పడేస్తుంది, నల్లగైపోతాం బాధపడే వాళ్ళందరికీ మంచి హెల్త్ టిప్స్ అయితే చెప్తాం. గ్యాస్ట్రిక్తో చాలామంది బాధపడుతున్నారు. చిన్న వయసులో కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది వేగా. దాని గురించి కూడా మా దగ్గర మంచి హెల్త్ టిప్ ఉంది, దాన్ని చెప్తాం. మేమైతే వీడియోస్ తీయాలనుకుంటున్నాం, కానీ మా ఆయన గారికి ఎక్స్ట్రా డ్యూటీలు పడడం, నా చిన్నోడేమో కాల్ చేయడం, చిన్నోడితో కొంచెం కుదురుతా లేదు, అవ్వడం లేదు వీడియోస్ తీయడం. సండే కదా వాళ్ళు వీడియో తీద్దామని చెప్పేసి నైట్ డ్యూటీ అయితే వేయించుకున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్ వెళ్ళాలి. ఈరోజు అయితే ఫుల్ వర్క్ ఉంది. వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంది, అమ్మాయిల ఎడిటింగ్ ఒకటి ఉంది. మనకి షార్ట్ కూడా అప్లోడ్ చేయాలి. సాయంత్రం పడుకొని లేసరికి కరెక్ట్గా 10 నిమిషాలు లేసరికి నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక మేమే వేస్తాను చూడండి, అలా ఉంటుంది సేమ్. అది ఇప్పుడు ఇది అయిపోయాక కూరగాయలకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ డీమార్ట్కి వెళ్ళాలి. వచ్చాక మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి. బోలంత పని ఉందన్నమాట. జీతం పడిందంటే మొత్తం అవగొట్టేయాలి కదా, పర్స్ అయితే ఖాళీ చేసేయాలి, ఎక్కువ రోజులు ఉంచకూడదు.
మా చిన్న వీడియోకి అయితే బాగా వచ్చినాయి. శాలరీ పడిన జాబ్ చెల్లిపోయిన టైటిల్ వీళ్ళు ఎంతమంది చేశారు కామెంట్ పెట్టండి. దానికి అయితే బాగా వ్యూస్ వచ్చినాయి. దాన్ని అయితే షార్ట్ కింద అప్లోడ్ చేయలేదు. షార్ట్ కింద అప్లోడ్ చేద్దామన్నా కానీ ఎందుకు ఓల్డ్ వీడియో అయిపోయింది కదా. అది వేసిన మాట చిన్నగా వినపడచ్చు ఎందుకంటే నా మైక్ లేదు కదా. కానీ ఫ్యాన్ ఆపేసాం కాబట్టి గట్టిగానే పడుతుంది ఓల్డ్. కొంతమంది అయితే కొంచెం ఏదైనా పార్టీ అయితేనే చేసుకుంటారు ఇలాగా. మేమైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు మా ఆయన గారు ఎప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడు స్పెషల్గా ఏదో ఒకటి వండుకుంటూ ఉంటాము. మా ఆయన గారికి ఎప్పుడు వీలైతే అప్పుడు అతి ఇంట్లో ఉన్నప్పుడుని అయితే బెల్లం గారెలు కూడా వేస్తున్నాను. మా ఆయన గారు అసలు ఇష్టం లేదు బెల్లం గారెలు. మా చిన్నోడు రాగాలు తీస్తున్నాడు. కదా గాయస్, చికెన్ గారెలు, చికెన్ విత్ గారెలు, ఇంకా బెల్లం గారెలు. మా ఆయనకి ఇష్టం లేని బెల్లం గారెలు, కానీ నాకు మా అత్తకి చాలా ఇష్టం. అందుకే బెల్లం వేసుకొని తింటాం. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కొన్ని పనులు ఉంటాయి ₹1,00,00,000 ఇచ్చిన చేయని పనులు. ఏంటవి? అట్లా ఒకటి ఉప్మా తిన్నాను, బెల్లం గాయలు కూడా తిన్నాను. ఏం పెట్టినా తినరు. మా చిన్నడు వచ్చినాడు ఆడు అంతే. ఆడికి కలర్ఫుల్గా ఉండాలి, ఏం పెట్టాలన్నా కలర్ఫుల్గా ఉండాలి, కానీ కారంగా ఉండాలి. నో స్వీట్, ఓన్లీ హాట్. రండి వాడు ఏం చేస్తున్నా చూడాలండి. పులి ఇయ్యే బాబాయ్ వచ్చేస్తున్నారు గాయస్, వచ్చేస్తున్నారా చూస్తాం. చూడండి ఎలా ఎలా మొత్తం ఇల్లు పీకి పంది రాత్రం పడేది. పక్క చూపించాలా ఒకసారి అది చూడండి మా చూడండి స్టాండ్ కూడా పీకి పంది వేసి మళ్ళీ జీవించాడు మొత్తం మంతలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చినామంటే ఇవ్వండి గ్రైండర్ కోసం. గెంటుతో ఆడడానికి, గ్రైండర్గా ఆడడానికి. గెంటుతోని మిక్సీ అవుతాడు, మిక్సీతోని వీటితోనే ఆడతాడు. వచ్చేస్తున్నాడు ఆల్రెడీ, గ్రైండర్ కోసం వచ్చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్ వచ్చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనం ప్లాస్టిక్ చెక్కలో ఉన్నది చాలా జాగ్రత్తగా ఉన్నది. వచ్చేసి నీ కాలు వెనకాల ఉన్నాడు పులి. పులి బాగా వేసుడు బుజ్జకనపయ్య, బుజ్జకనపయ్య మా బుజ్జకనపయ్య. ఎక్కువ వినాయకుడిని నమ్ముతానమాట. అలాగే నమ్మినట్టే వినాయకుడి నక్షత్రంలోనే పుట్టాడు. నక్షత్రంలో పుట్టాడు, అలా వినాయకుడిని నమ్ముతుంది. మైసూర్ ఫ్యాన్ మైసూర్లో ఇదిగోండి చూడండి ఎలా ఉంది. ఏడు నోట్లేట్ తీసుకుంటున్నాడు. గోల్డ్ రన్ అన్ని నోట్లేకే, పాలు తప్ప అన్ని పాలు తప్ప అన్ని. సెర్లేక్ ఎడతా, సెర్లేక్ తిండు. బయట తీసుకెళ్ళిపో మా గాలే కదా. అది రాడు. మా గాలిలో అయిపోతుంది. సండే స్పెషల్. మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి కంపల్సరీ. ఒక్కొక్క సండే ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి అవుతుంది. అట్లా ఖాళీ బట్టి మనకున్న ఖాళీ బట్టి, బిజీ షెడ్యూల్ బట్టి, మనకున్న బిజీ లైఫ్ బట్టి ఎప్పుడైతే అప్పుడే చేస్తాం అన్నమాట. ప్రతి సండే అలా చెయ్యం, ఎందుకంటే ప్రతి సండే డ్యూటీకి వెళ్ళిపోతారు. ప్రతి సండే నాదైతే మార్నింగ్ డ్యూటీ అండి, వెళ్ళిపోతారు. కాబట్టి నేను చిన్నడు ఉంటాను ఎక్కువ. అత్తి కూడా చర్చికి వెళ్ళిపోతాయి. వాళ్ళ అత్తి చర్చి తొందరగా వెళ్ళి వచ్చేసారనమాట. అందుకే మాకు కుదిరింది వేసుకోవడానికి. అందుకే ఎప్పుడు కుదిరితే అప్పుడే తినాలి. ఏం తినాలనిపిస్తే తినాలి ఉన్న రోజులు. నెక్స్ట్ మంత్ అయితే విజయనగరం జాతర వీడియోస్ వస్తాయి. అవి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. వేసుకోవడం కూడా చదువుతున్నాం. చాలా చిన్న పక్కన ఊళ్ళో తిరిగిపోతున్నాం. మంచి అడ్వెంచర్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకునే అందరి కోసం నేను ఒక మీమ్ వేస్తాను, తీసుకోండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం విజయనగరం వెళ్ళడం.
చూడాలి ఎలా ఉండదో అని ఎగ్జైట్మెంట్ ఉంది. ముందు మా ఇద్దరు నేను వెళ్ళి 3 years బ్యాక్ అవుతుంది. 3 years దాకా నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. చిన్న చిన్న కారణాల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, అక్క మ్యారేజ్ వల్ల, పిల్లలు పుట్టడం వల్ల చాలా వరకు ఏదో ఒక రీజన్ వల్ల అవాయిడ్ చేశాను 3 years. అంతకుముందు చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి వెళ్తూ ఉన్నాం. 3 years వెళ్ళాలంటే లేట్ చేసాం. ఇప్పుడు మేము మా కోసం కన్నా మా బుడ్డగారి కోసం విజయరామ మొత్తం చూస్తుంది. వారసుడు వచ్చాడని అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ అందరూ ఫోన్ చేసి ఎవరు పుట్టారు ఏంటి అప్పుడే పుట్టేశారా, తీసుకురండి 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 అని ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. తీసుకెళ్ళాలి బాబు గారిని. అయితే మా నాన్నగారు అనుకోవడం వల్ల అందరూ మీ నాన్న పుట్టేశారు అన్నారు. దాన్ని తగ్గట్టు ఆడేవాళ్ళు అలా చేస్తున్నాడు. మా నాన్నగారు అలా చేస్తున్నాడు. మొత్తం అంతా ఆడి మమ్మల్ని గెలుస్తాడు, కొడతాడు, తిడతాడు. మళ్ళీ ముగ్గురు ఎవరిని ఏమన్నాడు, ఎవరు బయటలేదు పిల్లలు సర్దాగా ఏమన్నా చేతి చేస్తాడు, నాన్నమ్మని ఏమన్నా కొట్టేస్తాడు. ఎవరిని ఏమనకూడదు, ముగ్గురు నవ్వుతూనే ఉండాలి, ఆడ చుట్టూ ఉండాలి. మా ఊరి కోసం మొత్తం విజయనగరం ఎదురు చూస్తుంది. అక్కడైతే ఇంకా ఫోన్లో వచ్చేసినాయి. ఫొటోస్ పంపించాం, చాలా వరకు ఫొటోస్ అయితే పంపించాం. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఫేస్లో చూస్తున్నాం, మా ఊరి ఫేస్ కూడా చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ మ్యాక్సిమం ఎక్కువ అయితే చూపించడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అవును, అంటే ఫస్ట్ టైం చూపించాం కదా, అప్పుడు ఎక్కువ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ డేకి వీడియో పెట్టిన నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చేసింది. ఇంకా 1 రోజులు అయితే ఆడుకోలేదనమాట. అలా పడుకొనే ఉన్నాడు. మేము బలవంతంగా ఆడిస్తేనే కానీ ఆడుకోలేదు, అంతలాగా అయిపోయాడు అనమాట పిల్లడు. చిన్నప్పుడు లావుగుండేవాడు, బక్కగా అయిపోయాడు. అందుకే మ్యాక్సిమం చూపించడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చూపిస్తాం ముందు బేబీ ఫుడ్స్ ఇంకా చూపించాలి. మా ఊరితో అవ్వటం లేదు, చాలా వరకు కలర్ ఎక్కువ. ఆడొక్కడే ఆడుకోడు, ఒకరితో ఆడు, ముగ్గురు ఆడాలి. వాడితో వాడితో ఆడకపోయినా పక్కన మాత్రం ఉండాలి, లేదంటే కూడేస్తాడు. 2 బుగ్గులు పట్టుకొని 2 చేతులతో గిల్లేస్తాడు. మొత్తం మొహంతో గిల్లేసాడు, నీళ్ళు తీసినా సరే. ఆన్ చేసాను మెల్ల వేస్తాం. ఇలా కనుక షార్ట్ కింద మొత్తం అన్ని ఎట్నాడో వీడియో చేస్తే వేసి ఇంకా షార్ట్ కింద బెల్లం కాదు అది తీసుకోండి. సూపర్ తీస్తుంటే చూడు, నువ్వు తిన్నావంటే వదలో, అలా తింటావు. తింటాం అప్పుడు మైక్ ఎట్లేదు ఎంతగాని మైక్ కాదు, రిసీవర్ ఎట్లేదు. పొడి చెప్తాను, అలా కొంచెం చెప్తాను. ఇంకైనా చాలు, ఇంకంతకంటే నువ్వు తినవు కదా ఎక్కువ. అలాగే ఉండే అలాగే ఉంచు. ఉండే ఇది చూపించి, ఇలా చూపించి. చికెన్ కర్రీ చూపించి. చికెన్ కర్రీ కనబడతలేదు. బెల్లం గారెలు ఇవి చూపించు.
కనబడుతున్నాయి అయ్యే. అక్క మామూలు గారు పక్కన బెల్లం గారు చికెన్ వేసి మామూలు గారు ఈ బెల్లం గారెలు విత్ చికెన్ గారెలు. సూపర్గా వచ్చినాయి గారెలు అయితే, బెల్లం గారెలు. చూడాలి ఎలా ఉన్నాయో. వేడిగా ఉన్నాయి అనమాట. ఎండకి ఇంకా చల్లారతలేదు. ఇంట్లో ఏమనుకున్నా మార్నింగ్ వండుకున్నా సరే ఇంకా ఈవినింగ్ అయినా చెప్పేటి చెప్తున్నా. జ్యూసీగా చాలా బాగుంది అనమాట. చూసేదా ఎలా ఉన్నాం. మీలో ఎంతమందికి బెల్లం గారెలు అంటే ఎంత ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట బెల్లం గారెలు అయితే. ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు అయితే ఎక్కువ అయ్యే తినేవాళ్ళం.